హైదరాబాద్ టు మస్కట్ టిప్ టాప్ గా రెడీ అయ్యి ఎయిర్పోర్ట్ కు వచ్చిన 20 మంది మహిళలు. అనుమానంతో ఆరతీగా వారి వ్యవహారం అంతా బయటపడింది. ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ యాక్టివేట్ చేయండి. హైదరాబాద్ శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నకిలీ వీసాల వ్యవహారం కలకలం రేపింది. ఒమాన్ ఎయిర్ విమానంలో మస్కట్ వెళ్లేందుకు వచ్చిన 20 మంది మహిళా ప్రయాణికుల్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న వీసాలను పరిశీలించగా అవి నకిలీవే అని తెలియగానే మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రయాణికులు పాస్పోర్ట్లు, వీసాలు పరిశీలిస్తుండగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనంతరం లోతుగా పరిశీలించగా వీసాల్లో అక్రమాలు బయటపడడంతోనే వెంటనే 20 మంది మహిళలను బోర్డింగ్ వైపు వెళ్లకుండా నిలిపివేశారు. ఆ తర్వాత వారిని ఎయిర్పోర్ట్ అవుట్పోస్ట్ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీసులు మహిళలను విడివిడిగా విచారిస్తున్నారు. వారు ఏ జిల్లాలకు చెందినవారు, విదేశాలకు ఉద్యోగుల కోసం వెళ్తున్నారా, ఈ వీసాలను ఎవరు ఏర్పాటు చేశారు, ఎంత మొత్తం వసూలు చేశారు అనే కోణాలు దర్యాప్తు సాగుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయం అధికారుల సమాచారం ప్రకారం విదేశాల్లో ఉద్యోగాల పేర్లతో కొందరు ట్రావెల్ ఏజెంట్లు లేదా రిక్రూట్మెంట్ ముఠాలు మహిళలను మోసం చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అసలు వీసాల పేరుతో నకిలీ పత్రాలు అందించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. ఇది కేవలం 20 మంది మహిళల కేసు మాత్రమేనా, లేక దీని వెనుక పెద్ద నకిలీ వీసాల రాకెట్ పనిచేస్తోందా అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతుంది. వీసాలు తయారు చేసిన వ్యక్తులు, వాటిని సరఫరా చేసిన ఏజెంట్లు, ట్రావెల్ సంస్థల పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల పోలీసులతో కలిసి విచారణ చేపట్టే అవకాశం ఉంది. విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లేవారు అధికారికంగా గుర్తింపు పొందిన రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారానే ప్రక్రియ పూర్తి చేయాలని, వీసాలు, ఉద్యోగ ఒప్పందాలు, ప్రయాణ పత్రాలను ముందుగానే ధృవీకరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆకర్షణీయమైన జీతాల పేరుతో మోసాలకు పాల్పడే మధ్యవర్తులను నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి త్వరిత సమాచారం, ఆసక్తికరమైన విషయాలు, అద్భుతమైన విషయాలు, ప్రపంచ విశేషాలు తెలుసుకోవడం కోసం తెలుగు ఫ్యాక్ట్స్ వేర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.